మొన్నటి రోజు చెప్పిన ప్రకారంగా నా జాతి సోదరుల కోసం, నా జాతికి సహకరించడానికి వచ్చిన ఇతర కుల సోదరుల కోసం ఈరోజు 9 గంటలకి ఆమరణ దీక్ష కూర్చోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 9వ తేదీన ముఖ్యమంత్రి గారు పంపిన బృందం వచ్చి ఇచ్చిన హామీలు, ఒకటి ఆగస్టు లోపల కాపు బలిజ తెలగ ఒంటరి కులాలను బీసీలో కలిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మంత్రివర్గంలోనూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం కేంద్రాన్ని పంపిస్తామని చెప్పేసి మొదట హామీ. విధిగా ఇస్తాన 1000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతామని రెండో హామీ. ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ ఉపసంహరిస్తాం, మీరు సిబిఐ విచారణ కోరొద్దు, సిబిఐ అయితే మా చేతిలో ఉండదు, సిబిసిఐడి అయితే మా చేతిలో ఉంటుంది అని 3 హామీలు ఇచ్చి నా దేశ విరమింప చేశారండి. ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడం కోసం, నీరు కాచడం కోసం హామీ ఇచ్చిన మరుసటి రోజు నుంచి కూడా మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ మోసాలన్నీ కూడా దిగమింగుకుని ఆగస్టు వరకు వెయిట్ చేద్దాం అని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను, చేశాను కూడా. కానీ ఈ లోపలే అరెస్టుల పర్వం ప్రారంభించడం చాలా బాధాకరం. ఇచ్చిన హామీకి పొంతం లేకుండా రౌడీ షీట్లను ముద్రేసి అరెస్ట్ చేయడం బాధాకరం. నా జాతి సమావేశం కోసం వచ్చిన ఎవరైనా సరే వారి కోసం నేను రోడ్డు ఎక్కవలసిన బాధ్యత నా మీద ఉంది. రౌడీ షీటర్లని, బైండోవర్ కేసులు ఉన్నాయని, బ్యాంకు దోపిడీని, కూనీకోడని దీనికి జత చేయకండి. ఆ కేసులు సెపరేట్. జాతి ఆకలి కోసం వచ్చిన మా కులస్తుల్ని, మాకు సంఘీభావం వచ్చిన ఇతర కుల సోదరుల్ని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత, రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందండి. అందులో భాగంగానే ఈ అరెస్టుల పర్వం నుంచి నా సోదరుని కాపాడడం కోసం మొన్నటి రోజున అమలాపురం వెళ్ళి సరెండర్ అయిపోదామని చెప్పి నేను, నల్లా విష్ణు గారు, ఆకుల రామకృష్ణ గారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు అందరం కూడా సరెండర్ అయితే కేసులు లేవు మీ మీద అని చెప్పి బొంకారండి. మార్చి 10వ తారీఖు నా మీద కేసులు ఉన్నాయని చెప్పేసి హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేయాలని చెప్పేసి హెలికాప్టర్ కూడా నా ఇంటి మీద చెక్కలు కొట్టించారండి. ఆ రోజు కేసు ఉందన్నారు. అమలాపురం అరెస్ట్ అవ్వడానికి వెళ్తే కేసులు లేవన్నారు. మీరు అర్థం చేసుకోవచ్చు. తీసుకొచ్చి సిబిసిఐడి ఆఫీస్ తీసుకెళ్తామని చెప్పేసి అడిషనల్ ఎస్పీ గారు అబద్ధం ఆడి మమ్మల్ని బస్సు ఎక్కించి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. అయ్యా, మమ్మల్ని తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళండి రాజమండ్రి, లేదా అమలాపురం దింపండి, నేను బస్సు దగ్గరని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ బస్సులోనే రాత్రి 8 గంటల వరకు నిరసన తెలియజేసి ఈ అరెస్టుల పర్వం చాలా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా ఇద్దరిద్దరు చెప్పిన కోర్టుకి హాజరుపరచడం, రిమాండ్ ఇప్పించడం చూస్తూ ఉంటే ఈ పర్వం ఆపాలంటే ప్రాణత్యాగం తప్ప రెండవది లేదు అని నిర్ణయించుకుని నేను 8 గంటలకి ఆ నిరసన ఆపి మన పూనుకుంటా అని చెప్పి చెప్పడం జరిగిందండి.
ఆ ప్రకారంగానే ఈరోజు నేను నా శ్రీమతి కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. ఎంచేతంటే నిన్నటి రోజు టీవీలో చూసి చెప్పిన వాళ్ళు ఉన్నారండి, 69 కేసులు నా మీద పెట్టారని. బహుశా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఒక వ్యక్తి మీద 69 కేసులు పెట్టించుకున్న ఘనత నాకే దక్కింది అనుకుంటాను. నా జాతి కోసం పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కిందని అంటా ఉన్నాను. ఎన్ని కేసులు పెట్టినా జైల్లో మగ్గీలాగా, జీవితం అంతా జైల్లో మగ్గీలాగా మీరు ఎన్ని కేసులు పెట్టినా జంకు బొంకు ఉండదో ఈ ముద్రగా భద్రాబానికి. ఈ జాతి కోసం సర్వం త్యాగం చేయడానికి నేను సిద్ధపడ్డాను. ఇదే దేశ ఇక కొనసాగినవాడిని లేదు, జైల్లో పెట్టినా ఇదే దేశం కొనసాగుతుంది. ఇప్పుడే ఎడిషనల్ ఎస్పీలు ఇద్దరు వచ్చి మా వాళ్ళతో మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారని చెప్పేసి ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని చెప్పారండి. ఏ కేసు నిమిత్తం తీసుకెళ్తున్నారు, సమన్సు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలు, షార్ట్ షీట్ పెట్టుంటే షార్ట్ షీట్ కాపీలు తీసుకెళ్ళిపోండి. మీకు ఎప్పుడు మేము సిద్ధమే. అరెస్టులు భయపడి దాక్కోవడం కానీ, అరెస్టులు భయపడిపోయి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకోవడం కానీ, అరెస్ట్ అయిన బెయిల్ తెచ్చుకోవడం కానీ ఈ ముద్రగా భద్రామా లేదండి. నా సోదరులు కూడా ఉండదని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు తీసుకుపోండి, ఏమీ సంకోచించొద్దు. నా జాతి కోసం ప్రాణాలు ఇచ్చే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా జాతికి రిజర్వేషను, అలాగే కేసులు ఎత్తివేయడం ఖరీదు మా ప్రాణాలు అయితే తీసుకోమని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సిద్ధంగా కూడా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. వీలైతే అరెస్ట్ చేయకుండా నా జాతి కోసం ప్రశాంతంగా దేశ ద్వారా మరణం పొందే అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. పిరికోడ్లాగా జైల్లో పారేసేసి దేశాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేయకండి. జైల్లో కూడా దేశం చేయడానికి సిద్ధపడతాను. ఎక్కడ వెనుకొంజ వేయను. ఇంట్లో అయితే దేశం చేసినప్పుడు మంచిని తాగేవాడిని, జైల్లో మంచిని కూడా ముట్టుకోను. ముఖ్యమంత్రి గారు అన్నింటికి సిద్ధపడి నా జాతి కోసం, నా జాతికి సహకరించిన ఇతర కుల సోదరుల కోసం ఈ ప్రాణ త్యాగం చేయడానికి నేను సిద్ధపడ్డాను. బాయ్. నాది ఇదే ఆఖరి ప్రెస్ మీట్ అండి. దయించి నన్ను బాధపెట్టద్దు. ఏదైనా కావాల్సిన మా మిత్రులు చెప్తారు, దాస్ గారు, ఆకుల రామకృష్ణ గారు, విష్ణు గారు వగైరా వాళ్ళు పెద్దలు చెప్తారు. దయించి నన్ను ఈ ప్రెస్ మీట్కి ఇబ్బంది పెట్టద్దు. పోలీసు వారు తీసుకువెళ్ళిపోతే మాత్రం సిద్ధంగా ఉన్నాను. ఏమనమనేది వాళ్ళ కాగితాలతో రమ్మన్నాను. అబద్ధాలు చెప్పొద్దని కోరుకున్నాను. నేను ముఖ్యమంత్రి గారు అలవాట్లు పోలీసు వారికి వచ్చాయో, పోలీసు వారు అబద్ధాలు ముఖ్యమంత్రి గారు వచ్చాయో కూడా తెలియట్లేదు నాకు. పోలీసు వారిని కోరేది అబద్ధాలు ఆడకుండా ఫెయిర్గా చెప్పండి. ఎఫ్ఐఆర్ కాపీలు, షార్ట్ షీట్ కాపీలు, సమన్సు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పి తీసుకెళ్ళమని నేను వెల్కమ్ చెప్తా ఉన్నాను.